హలో గైస్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు యుగండాలో హిందూ టెంపుల్‌కి అయితే వచ్చాం. చూపిస్తా ఎలా ఉంటదో. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న లొకేషన్ నుంచి చూపిస్తున్నాను హిందూ టెంపుల్. సో, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళబోతున్నాం. చూసారు కదా ఎంత బావుందో. చాలా బావుంది. నేను విజిట్ చేశాను. సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం నడుస్తున్నాం. వాకబుల్ డిస్టెన్స్ నేను వర్క్ చేస్తున్న లొకేషన్ నుంచి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. చాలా బావుంది. ఇది ఎస్ఎస్‌డిఎం హిందూ టెంపుల్. 1925లో నిర్మించారు. సో, అప్పుడు ఇది ఓపెన్ చేశారు మన హిందూస్. లోపల మాత్రం ఎంత బావుందంటే రామాలయం ఉంది, శివాలయం ఉంది. అన్ని దేవుళ్ళు కూడా లోపల ఉన్నారు. ప్రతిష్ఠ చేశారు. నందీశ్వరుడు ఇది ఇప్పుడు మన ఎంట్రన్స్ గేటు. సో, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. సో, ఎంట్రన్స్ గేట్ లోపలికొచ్చాక ఇటువైపు మీరు చూడొచ్చు. ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. సో, లెఫ్ట్ సైడ్ ఆఫీస్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. సో, లోపలికైతే వచ్చేసాం. ఎంట్రన్స్ నందీశ్వరుడు ఉంటారు. చూసారు కదా! ఎంత బావుందో చూడండి. 1925లో నిర్మించారు. 100 ఇయర్స్ ప్లస్ అవుతుంది. సో, 2025లో 100 ఇయర్స్ అయింది. 100 ఇయర్స్ అయినా సరే చూసారు ఎంత బావుందో. ఏమాత్రం కూడా ఓల్డ్‌గా అనిపించట్లేదు. చాలా బావుంది. అప్పట్లో నిర్మించిన బిల్డింగ్‌కి ఇప్పటికి బిల్డింగ్‌కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయం. ఇంకా ఇప్పుడు మార్నింగ్ వీళ్ళిక్కడ పూజ కూడా చేశారు. మీరిక్కడ చూడొచ్చు. వినాయకుడిని చూడొచ్చు అండ్ కృష్ణుడిని చూడొచ్చు. ఇతను ఇక్కడ బ్రాహ్మిన్స్ అనమాట. పంతులు గారిక్కడ. సో, ఇక్కడి నుంచి మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. బయట కూడా ఇక్కడ అమ్మవారు టెంపుల్ కూడా ఉంది. జస్ట్ అక్కడి నుంచి బయటకొచ్చాం. చూస్తున్నారు కదా! ఇక్కడ చూడండి పక్షులు ఎంత దీనిగా ఎగురుతున్నాయో. పావురాలు. చాలా బాగా అనిపించింది. పావురాలతో కూడా నేను కాసేపయితే ఆడుకున్నాను. చాలా బావుంది. తర్వాత మళ్ళీ లోపలికొచ్చాను. మీకిప్పుడు మొత్తం టెంపుల్ మొత్తం స్లో మోషన్‌లో చూపిస్తాను చూడండి. మీకిష్టమైన గాడ్ ఎవరో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా అంటే చాలా బావుంది. మన హిందూ టెంపుల్స్ బయట నుంచి చూస్తే ఎంత బావుందో లోపలికొచ్చాక అంతకు మించుంది. చాలా బావుంది. సో, మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. నా దర్శనం అయిపోయింది. సో, బయటకొచ్చా. మన టెంపుల్స్‌ని దర్శనం చేసుకున్నాక మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. మీకెప్పుడైనా అలా అనిపించిందా? ఒకవైపు ఈ పావురాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉందిక్కడ. చాలా బావుంది. ఒకవైపు చల్లగా గాలేస్తుంది అండ్ ఇటువైపు ఇది ఔట్ సైడ్ అనమాట. సో, ఇప్పుడు మన దర్శనం అయిపోయింది కదా! సో, దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. సో, మళ్ళీ ఇప్పుడు నేను బయటికెళ్ళిపోతున్నాను. నాకైతే చాలా అనిపించింది. ఎస్ఎస్‌డిఎం హిందూ టెంపుల్ దర్శనం చేసుకున్నాక. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.